ఎల్జీ టీవీకి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. డిలిమిటేషన్పై నేడు చెన్నైలో అఖిలపక్ష భేటీ. ఒకే వేదికపై సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కానున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటన ఖర్చు 258 కోట్లు ఎలా అయిందని ఖార్గే ప్రశ్నించారు. డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనం నిర్ణయం తీసుకున్నారు. విద్యాశాఖ మూసివేత తనదైన శైలిలో మాస్ స్పీడ్ చేయడం అందరినీ ఆశ్చర్యం గురిచేసింది. రాజు యువశక్తి పథకం అగ్రవర్ణ పేదలకు కూడా వర్తింపజేయాలని ఈబీసీ జాతీయ అధ్యక్షుడు వల్లపరెడ్డి రవీంద్రరెడ్డి కోరాడు. జనగామ జిల్లాకు సర్దార్ సర్వై పాపన్న గౌడ్ పేరు పెట్టాలని జై స్వరాజ్ పార్టీ అధినేత సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వాలని నాబార్డ్ చైర్మన్ ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు లభించాయి. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మెదక్ జీఎస్టీ పర్యవేక్షకుడు. అప్పుల్లోనూ తెలంగాణ రైజింగ్ అని భాజపా శాసన సభ పక్షనేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. వచ్చే ఏడాది కరెంట్ ఛార్జీల పెంపు లేదు, ఏఆర్సీ విచారణలో తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం. చంద్రబాబు తల్లి గారి ఆశలు తీసుకొని 1997లో పాదయాత్ర ప్రారంభించానని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. ఈరోజు సినిమా రంగానికి ముఖ్యాంశాలు. హరిహర వీరమల్లు డబ్బింగ్ షురు అయిందని మూవీ టీం ప్రకటించింది. ఈ నెల 27న రామచంద్ర పుట్టినరోజు సందర్భంగా బుచ్చిబాబు నిర్మిస్తున్న సినిమా పేరు అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందని మూవీ టీం ప్రకటించింది. దర్శకుడు వేణు తెరకెక్కిస్తున్న సినిమా పేరు ఎల్లమ్మ నితిన్ చేస్తున్నాడని దిల్రాజు ప్రకటించారు. ఈరోజు క్రీడా రంగానికి ముఖ్యాంశాలు. నేటి నుండి ఐపీఎల్ 18 సీజన్ షురు. మొదటి మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ ఆడనుంది. థ్యాంక్ యూ సో మచ్.